ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనము భుజంగాసనం గురించి తెలుసుకుందాము. భుజంగాసనము మన ఇమ్యూనిటీని పెంచడానికి, కోవిడ్తో సంబంధించిన బ్రీదింగ్ ఇష్యూస్కి ఎలా పనిచేస్తుందో దాని గురించి చర్చిస్తాము. ఛాతీ భాగంలో మనము బాగా బ్రీత్ చేయగలుగుతాము. చాలామంది ఈ యొక్క కాలర్ భాగంలోనే శ్వాస తీసుకుంటూ ఉంటారు. దాన్ని క్లావికల్ బ్రీదింగ్ అని అంటాము. ఛాతీ కింది భాగంలో శ్వాస తీసుకున్నప్పుడు దాన్ని థొరాసిక్ బ్రీదింగ్ అని అంటాము. మొత్తం పొట్ట వరకు శ్వాస తీసుకున్నప్పుడు దాన్ని అబ్డామినల్ బ్రీదింగ్ అని అంటాము. ఈ యొక్క భుజంగాసనము మన అబ్డామిన్ని స్క్వీజ్ చేసి, అంటే పొట్ట కండరాలని స్క్వీజ్ చేసి డయాఫ్రమ్ని పైకి లేపి ఈ యొక్క ఛాతీ అవయవాలని బాగా ఎక్స్పాండ్ చేస్తుంది. దాంతో మొదటి 2 బ్రీదింగ్ చాలా బాగా అవుతాయి. ఇలా బ్రీదింగ్ కంప్లీట్గా చేయడము మనకు చాలా మంచిది. అలానే ముఖ్యంగా ఈ కోవిడ్ సంబంధించిన బ్రీదింగ్ ఇష్యూస్ అప్పుడు కంప్లీట్ బ్రీదింగ్ తీసుకోవడం కూడా చాలా అవసరము. దాంతో టాక్సిన్స్ అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే భుజంగాసనం చేసినప్పుడు మన వీపు కండరాలపై బాగా ప్రెషర్ పడి ఛాతీ కండరాలని ముందుకి పుష్ చేస్తూ ఉంటుంది. అలా హార్ట్ కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి ఈ ఏరియాలో బ్లడ్ సప్లై అనేది కూడా బాగా పెరుగుతుంది. ఈ 2 విధాలుగా ఈ ఆసనము మనకు బాగా రిలీఫ్ని తీసుకొస్తుంది. భుజంగాసనము ఒక బ్యాక్ బెండ్ కాబట్టి శరీర పై భాగంలో బాగా వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి సుఖాసనంలో కూర్చుందాము. సుఖాసనంలో కూర్చొని శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఇలా ఛాతీని లోపలికి అనాలి. శ్వాసని తీసుకుంటూ పైకి అనేసి మళ్ళీ ఛాతీని వదిలేస్తూ లోపలికి అనాలి. ఇలా కొన్నిసార్లు ఛాతీని పైకి చేయడము, లోపలికి చేయడము. దీని తర్వాత ఛాతీని బయటికి చేయడము, లోపలికి చేయడము, బయటి వైపు చేసి ఆర్చ్ చేయడము, భుజాలని వెనకాలకి అనడము, మళ్ళీ ఛాతీని లోపలికి చేసి గుండ్రంగా చేయడము. నెమ్మదిగా చేస్తూ ఉండండి. ఇలా నెమ్మదిగా చేసినప్పుడు మన అవయవాలపై దీని ప్రభావం ఏ విధంగా ఉందో, మన కండరాలపై దీని ప్రభావం ఏ విధంగా ఉందో గమనిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఛాతీ ఏ విధంగా ఎక్స్పాండ్ అయిందో అనేది గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. దీని తర్వాత ఒకసారి మనము సైడ్లో స్ట్రెచ్ అవుదాము. ఇలా కుడివైపు స్ట్రెచ్ అయిపోయేసి ఎడమవైపు కూడా స్ట్రెచ్ అవ్వండి. మళ్ళీ కుడివైపు స్ట్రెచ్ అయ్యి ఎడమవైపు స్ట్రెచ్ అవ్వాలి. ఈ విధంగా 2 వైపులా మీరు బాగా స్ట్రెచ్ చేయండి. శరీర పైభాగాన్ని, సైడ్స్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసి మనము చేతుల వేళ్ళని దూరంగా చేసి ఇలా దగ్గరగా తెచ్చుకోవాలి. చేతుల వేళ్ళని దూరంగా చేసి బాగా ఎక్స్పాండ్ చేయండి. ఇలా ఎక్స్పాండ్ చేస్తూ చేతులలో ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో గమనించి ఇప్పుడు గట్టిగా పిడికలని బిగించి కేవలం చేతుల వేళ్ళనే కాకుండా మీ భుజంలో ఉండే, మీ చేతులలో ఉండే అన్ని కండరాలని బాగా స్క్వీజ్ చేయాలి. మళ్ళీ రిలాక్స్ చేసి స్ట్రెచ్ చేయండి. కాంట్రాక్ట్ చేయండి. రిలాక్స్ చేయండి. కాంట్రాక్ట్ చేయండి. మళ్ళీ రిలాక్స్ చేయండి. కాంట్రాక్ట్ చేయండి. ఎక్స్పాండ్ చేయండి. కాంట్రాక్ట్ చేయండి. ఇలా చేసి మనము అరిచేతులని మ్యాట్పై పెట్టేసి మోకాలపై వెళ్ళిపోతాము. అరిచేతుల వేళ్ళని చాలా దూరంగా చేయండి. చేతులని చాలా ముందుకు తీసుకొని రావాలి. అరిచేతులని బాగా ఎక్స్పాండ్ చేసి చేతులపై మ్యాట్పై గట్టిగా పెట్టండి. ఇలా పెట్టేసి మోకాలని పైకి లేపి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళినప్పుడు మనము కొంత సమయం పాటు ఇక్కడ ఉండి వీపుని నిటారుగా చేసుకోవాలి. పొట్ట కండరాలని బిగించండి. భుజాలని రిలాక్స్ చేసుకోండి. భుజంగాసనకి కౌంటర్ ఆసనము ఈ యొక్క అధోముఖ శ్వానాసనము. నెమ్మదిగా మోకాలని కింద పెట్టేసి మనము పొట్టపై పడుకోవాలి. చేతులని
కొద్దిగా వెనకాల తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేసి పెట్టండి. ఇక్కడ మోచేతులని చాలా దగ్గరగా తీసుకొని రండి. అలా తెచ్చి కాళ్ళ వేలని చాలా దగ్గరగా పెట్టండి. అలా పెట్టేసి మనము శ్వాస తీసుకుంటూ ఛాతీని పైకి అనాలి. అలా శ్వాస తీసుకుంటూ ఛాతీని పైకి అంటూ మోచేతులని బాగా వెనకాలికి చేయండి. గడ్డాన్ని పైకి అనండి. ఇక్కడ ఎంత పైకి వచ్చామో కాదు ఇంపార్టెంట్ కాదు, ఏ విధంగా మీరు ఛాతీని ఎక్స్పాండ్ చేస్తున్నారో, ఏ విధంగా మీరు భుజాలని వెనకాలకి చేస్తున్నారో, ఎక్స్పాండ్ చేస్తున్నారో, ఎంత మీరు ఛాతీని ముందుకు పుష్ చేస్తున్నారో, వీపుపై ఏ విధంగా ప్రెషర్ పడుతుందో గమనిస్తూ శ్వాసని దీర్ఘంగా తీసుకోండి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి రావాలి. ఇలా పైకి వచ్చినప్పుడు ఛాతీని బాగా పుష్ చేస్తూ ఈ ఆసనంలో ఉండండి. మీ భుజ భాగాలని వెనకాలకి చేస్తూ మోచేతులని ఇంకా వెనకాల చేసి చాలా శరీరానికి దగ్గరగా తెచ్చుకోవాలి. వీపు పై భాగం, నడుము మధ్య భాగం, ఛాతీ పై భాగంపై ఈ స్ట్రెచ్ బాగా పడుతుంది. భుజాలపై కూడా పడుతుంది, కానీ చేతుల వేళ్ళని ఎక్స్పాండ్ చేసి కింద ప్రెస్ చేసినట్టు అయితే భుజాలలో అంతగా అనిపించదు. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈసారి మనము పాదాలని దగ్గరగా పెట్టేసి ఈ ఆసనం చేయబోతున్నాము. కాళ్ళ వేళ్ళని మడమలని దగ్గరగా పెట్టేసి నెమ్మదిగా పైకి రండి. భుజాలని బెండ్ చేయండి. మోచేతులని రిలాక్స్ చేయండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈసారి మనము చేతులని ఒక చేయి మందము వెనకాలకి తీసుకెళ్దాము. చేతులని వ్యాపించడము మర్చిపోకండి. ఇలా కొంత సమయం పాటు ఇక్కడే రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత గడ్డాన్ని పైకి చేస్తూ భుజాలని వెనకాలకి చేసి ఈ ఆసనం మళ్ళీ చేద్దాము. చూపుడు వేలిని కింద బాగా ప్రెస్ చేయాలి. ఛాతీని బాగా పుష్ చేస్తూ ఉండాలి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇక్కడ మన ఛాతీపై బాగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆ యొక్క ప్రెషర్తో మనము శ్వాస తీసుకోవడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. ఈ యొక్క ఆసనం చేసి నెమ్మదిగా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ బాలాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. బాలాసనంలో వెళ్ళగానే మీ శ్వాస ఎంతో నెమ్మదిగా రిలాక్సింగ్గా అయిపోతుంది. అలా అవ్వడానికి కారణము ఈ భుజంగాసనము. భుజంగాసనం చేయడం వలన మన శరీరానికి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎటువంటి లాభాలు పొందుతుంది, ఇమ్యూనిటీ ఎలా బూస్ట్ అవుతుంది, కృష్ణ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. ఈ యొక్క భుజంగాసనం చేసినప్పుడు ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేస్తూ మన ఈ యొక్క కాలర్ బోన్ని వెనకాలకి చేస్తూ ఊపిరితిత్తులని పైకి అంటూ బ్రీదింగ్ బాగా చేయాలి. ఎక్కువగా సమయం పాటు శ్వాస తీసుకుంటూ అరచేతులని బాగా కింద ప్రెస్ చేసి ఉండాలి. అలా చేయడం వలన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. శ్వాస ఇక్కడ బాగా తీసుకోగలుగుతాము. అలా తీసుకుంటూ మనము మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ఈ యొక్క ఆసనము చాలా సహకరిస్తుంది. అదేవిధంగా కోవిడ్-19 లాంటి హెల్త్ సమస్యలతో వచ్చే
శ్వాస ఇబ్బందులతో మనకు ఈ ఆసనము బాగా హెల్ప్ చేస్తుంది.